మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మరొక ఘట్టమైన ఎదురుకోళ్ళు అయితే అమ్మవారికి ఇస్తూ ఉంటారు. అమ్మవారికి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్న తరువాత చీర సారే పసుపు కుంకుమ సమర్పించిన తరువాత బయటకు వచ్చే క్రమంలో అమ్మవారికి ఎదురుకోళ్ళను కూడా ఇస్తూ ఉంటారు. ఇదొక సాంప్రదాయంగా చాలా సంవత్సరాల నుంచి వస్తుందనే చెప్పాలి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు కూడా అమ్మవారికి కోళ్ళని సమర్పించుకోవడం, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఒక విశిష్టతగా అమ్మవారి జాతరలో చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా భక్తులు ఇక్కడికి వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అమ్మవారికి ఇక్కడికి వచ్చిన తరువాత అమ్మవారు ఇక్కడికి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి మొక్కుకోవడం, అమ్మవారికి కోరిన కోరికలు తీర్చినందుకు మొక్కులు చెల్లించుకోవడం ప్రతి ఒక్కరు కూడా చేసే ఒక పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఆదివాసీలు ముఖ్యంగా అమ్మవారికి రక్తం చూపించవాలి అనే ఉద్దేశంతో ఇదొక ఇదిగా కూడా వాళ్ళు తీసుకుంటారు. అలాగే ఆదివాసీలు అమ్మవారు వచ్చేటప్పుడు ఎదురుకోలతో అలాగే మేళతాళాలతో ఎదురు రావడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. మొత్తం మీద మేడారం జాతర అమ్మవారిని గద్దెల పైన ఎక్కించుకొని మొదలు అమ్మవారికి బంగారం సమర్పించుకొని ఎదురుకోళ్ళు ఇచ్చే వరకు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందనే చెప్పాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తజన సంద్రోహం కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఇది చూస్తే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని బయటకు వస్తున్నారు. అలాగే వచ్చే టైంలో కూడా ఇక్కడ అమ్మవారికి ఎదురుకోళ్ళని ఇవ్వడం కూడా మనకి కనిపిస్తుంది. దాదాపుగా 3 నుంచి 4 గంటల వరకు కూడా భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్యూ లైన్ లో ఇప్పుడే రద్దీ కూడా పెరుగుతుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎదురుకోళ్ళు ఇచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవాసారావు అంటే 5 రోజులు ఉంటుంది పండుగ. బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడెక్కడ జనం అంతా వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎదురుగా పిల్లలు ఇస్తాము, వాళ్ళందరినీ ఊరికి సాగనంపుతుంది. ఏ డ్యూటీ చేసిన వాళ్ళనైనా కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ అందరూ సాగనంపుతుంది. బందోబస్తు చేసింది ఈసారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ బందోబస్తు చేసిందంటే బందోబస్తు చేసింది. ఈ అమ్మవారి భక్తుల వల్ల దీనికి ఎదురు వాళ్ళ పిల్లలు, కోటి పిల్లలు వేస్తే సంతానము బంగారం ఎత్తులు జోకులు ఇస్తారు. కాబట్టి ఎదురు పిల్లలు ఈ అమ్మవారి కోరిక ఇస్తే అంత ఆనందం అనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో బెంగళూరు నుంచో కూడా అమ్మవారి కోరిక ఇస్తారు సంతానం. అందువల్ల ఎత్తు పిల్లలు జోకుతాం. కాబట్టి దీనికి ఎదురుగా పిల్లలు అంటారమ్మా, కోరిక తీరుస్తుంది అమ్మవారు. ఇచ్చిన కోరిక తప్పదు. తర్వాత ఏం చేస్తారు? దీని తర్వాత మళ్ళీ ఎదుర్చుకొస్తాం అమ్మగారు. శుక్రవారం తిరువారం నాడు పోసేస్తాం మేమే. సో చూసుకోవచ్చు, అమ్మవారికి ఇలా మొక్కుకుని ఎవరైతే సంతానం లేని వారు కావచ్చు, ఎవరైతే తమ మొక్కులను మొక్కుకుంటారో వీళ్ళందరూ కూడా మొక్కుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్మవారికి బంగారం సమర్పించుకుని ఇలా ఎదురుకోలు ఇచ్చినట్లయితే వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ వస్తున్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రాణి, మెగా 9 టీవీ, మేడారం నుంచి.